అమెరికాలో ఒక దారుణం చోటు చేసుకుంది. పిజ్జా డెలివరీకి వెళ్ళినటువంటి తెలంగాణ కుర్రోడిని కాల్చి చంపినటువంటి సంఘటన. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి పిజ్జా డెలివరీ పర్సన్గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న తెలంగాణ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ చేసి వస్తున్న గుర్తులేని వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. దొండూలు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్ తలలోకి దూసుకుపోయి అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణం పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో శుక్రవారం అర్ధరాత్రి అక్కడి కాలమాన ప్రకారం చోటు చేసుకుంది. మృతుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందినటువంటి కుంచె శ్రీనివాస్ గౌడ్ కుమారుడు అన్షుల్. అతను 3.5 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాడు. ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వారాంతంలో పార్ట్ టైం జాబ్గా పిజ్జా డెలివరీ పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి నార్త్ ఫిలడెల్ఫియా ప్రాంతం ఎడ్లీ స్ట్రీట్లోని రేమండ్ రోసెన్ హోమ్స్ కాంప్లెక్స్ నుంచి 3 పిజ్జాలు ఆర్డర్ రావడంతో అన్షుల్ వెళ్ళాడు. ఆర్డర్ వచ్చిన ఫ్లాట్ ముందు పిజ్జాలు ఉంచి తిరిగి వస్తుండగా ఆ కాంప్లెక్స్ సమీప వీధిలో దుండగులు అన్షుల్పై కాల్పులు జరిపారు. హంతకులను గుర్తించేందుకు హత్యకు కారణాలు తెలుసుకునేందుకు ఫిలడెల్ఫియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువులకు వెళ్ళిన అన్షుల్ హత్యకు గురయ్యాడని తెలిసి అతని కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. గుండ్లపోచంపల్లి విషాత్యాలు అనుకున్నాయి. తన అన్న మృతదేహాన్ని భారత్కు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని అన్షుల్ సోదరి తన్వి కోరారు. విషయం వల్ల ఏంటంటే అవి అమెరికాలో మనోడు సెటిల్ అయిపోయాడని సంతోషపడే కుటుంబంలో వచ్చిన అతిపెద్ద విషాదం. సంపాదిస్తున్నాడు, మనం సెటిల్ అవుదాం అనుకున్న సందర్భంలో వచ్చిన బాధ.